సార్ ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే 16,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మొన్న ఆయన 5 సైన్స్ 16,400 డిఎస్సి మెగా డిఎస్సి టీచర్స్కి సంబంధించి ఆయన ఉద్యోగాలకు సంబంధించి చెప్పారు. అయితే దాంట్లో కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్లు 6,000 ఉద్యోగాలు మావే, మీరు తీసుకొచ్చింది 10,000 మాత్రమే అంటున్నారు. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఓడిపోయారని వాళ్ళు ప్రతిపక్షం కూడా లేదనేది ముందు తెలుసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాయింట్. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి, వాళ్ళ స్థానం ఏందో తెలుసుకోవాలి. అది తెలుసుకొని ఆ పార్టీ ఎందుకు ఇంత జనం చీత్కరించారు, మీరు మాకు వద్దురా బాబు వెళ్ళిపోండి అని అన్నారో ప్రజల దగ్గరికి వెళ్ళి ముందు ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సమాధానం చెప్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడతారు, రాళ్ళు వేస్తారు, చెప్పులతో కొడతారు అని. అంటే మీరు ఎంత విధ్వంసకర పరిపాలన చేశారు, ఏం చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి? మీరు ఎవరిని అడుగుతున్నారు? ప్రజలు మ్యాండేటరీ ఇచ్చారు, మీకంటే మించి మెజార్టీ ఇచ్చారు. అక్కడ 175లో మీ స్థానాలు 11 మాత్రమే. అది కూడా దయదలిచి ఇచ్చినట్టున్నారు. మరి మిగతా స్థానాలన్నీ ఎవరే? కూటమి ఏం చేయాలో వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మీ నాయకుడికి చెప్పుకోండి. మీ నాయకుడికి మీకు ఎందుకు గ్యాప్ వచ్చింది? మధ్యలో ఆ ధనంజయ రెడ్డి అంటే ఎవరో, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో, వీళ్ళంతా డైరెక్ట్గా జక్కంపూడి రాజా లాంటి వాళ్ళు విమర్శిస్తున్నారు కదా. మీ పార్టీ వాళ్ళకే మీరు సమాధానం చెప్పుకుంటే అది మంచిది. అంటే మన ఇల్లు మనం చూసుకోవాలి. ముందు నువ్వేంటి అనేది ఆలోచించుకోవాలి. ఎదుటి వాళ్ళు ఏలెత్తి చూపినప్పుడు మిగతా 4 ఏళ్ళు నీ వైపు చూస్తాయి. అంతేగాని మీరు ఏమి జాబ్ క్యాలెండర్ అని ఏ రోజు ఉద్యోగులు ఇలా. మీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిందే మెగా డిఎస్సి 30,000 ఉద్యోగాలు ఇస్తున్నాడు. ఎక్కడిచ్చాడు? పోలవరం పూర్తి చేస్తున్నాడు. ఎక్కడ పూర్తి చేశాడు? 20 మంది ఎంపీలని మెడలు వంచి సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి అయినా స్పెషల్ స్టేటస్ తెస్తున్నాడు. 5 సంవత్సరాలు ఎవరు మెడలు వంచారు? తీర ప్రాంతం అంత ఉండి కూడా ఉద్యోగాలు తీసుకురా. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కాదు, ఇండస్ట్రీస్ లేవు. ఎందుకు తేలేకపోయారు? క్యాపిటల్ లేదు కదా సార్. అసలు రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్రప్రదేశ్. 3 రాజధానులు అన్నారు. మీరు సుందరమైన భవనాలు ఋషికొండ మీద కట్టుకోవటానిక మీరు ప్రెసిడెన్షియల్ షూటా? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఒకటి, వాళ్ళ పిల్లలకి 2. మీరు ఒక్కొక్క ఫ్యాన్ ఖరీదు 3 లక్షలంట, టబ్ ఏమో 35 లక్షలంట, కొమ్మడి బాత్రూమ్కి వెళ్ళి అది 13 లక్షలంట, 3 లక్షలు పెడతారు. 13 లక్షలంట. ఆ టీవీ అనేది ఒక గోడ మొత్తం ఉంది. ఇవన్నీ అధునాతంగా ఇటాలియన్ మార్బుల్స్తో, ఆ మార్బుల్స్ అయిన చూస్తే రాజులు కూడా చేయించుకోలేదండి. మరి ఇది ఎవరు సమాధానం చెప్పాలా? నిన్న వెళ్ళి మీడియా ముఖంగా అన్నీ రిలీజ్ చేశారు కదా, దీనికి సమాధానం చెప్పమనండి. ఫస్ట్ దానికి సమాధానం చెప్పండి ప్రజలకి. ప్రజల డబ్బు మీకు విలాసవస్తులుగా వాడుకుంటే ప్రజలు చెప్పుతో కొడతారు. తీర్పు ఇచ్చారు మీకు. మీరు ఇప్పుడు తగ్గి ఎక్కడ తప్పు జరిగిందో సరిదిద్దుకునే అవకాశం కూడా లేదండి వాళ్ళకి. ఆ పార్టీ కూడా ఉంటుందో లేదో డౌట్ ఉంది, అయ్యేటట్టుంది. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ మాట తీరు ఇప్పుడు ఎవరు బయటకు వచ్చే పరిస్థితులు, జనం కొడతారనే భయం ఉంది. అంతే కదండి. ఇప్పుడు ఏం చేస్తారు? ఏ విధంగా నమ్మకంతో 11 నుంచి మీరు రావాలా? రేపు అసెంబ్లీలో కూడా మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదంటే ఆ పాత్ర కూడా పవన్ కళ్యాణ్ పోషిస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారి పక్కన మీ స్థానం ఏంటి? మీరు అసెంబ్లీకి కూడా రాగలరా? రేపు ప్రభుత్వం అడిగిన ప్రశ్నలు మీరు సమాధానం చెప్పగలరా? అసలు మీరు ప్రజలు ఎందుకు చిదరించారు? మీరొద్దు, మీరు ఎన్ని బట్టలలోకి మిమ్మల్ని కాదన్నారంటే ఎందుకు, ఎక్కడ తప్పు జరిగిందో రెక్టిఫై చేసుకోండి. మీరు నోరుంది కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారితో పాటుగా మీరు ఆయన మన్ననలు పొందడానికి ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగతరణం చేస్తే ప్రజలు ఎటువంటి తీర్పు చెప్పారండి? ఏ మంత్రి అయినా ఈ విమర్శించిన ఒక రోజా కావచ్చు, రోజా ఆల్రెడీ చెన్నై పారిపోయింది అంటున్నారు, ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, ఒక పేర్ని నాని కావచ్చు, లేకపోతే కొడాలి నాని కావచ్చు, వంశీ కావచ్చు, గుడివాడ అమర్నాథ్ కావచ్చు, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా మేడం? మీకు ఏమైనా గుర్తుందా? ఎవరైనా గెలిచారా? అసలు పత్తలేరు కదా సార్. వీళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో లేదో డౌటు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అసెంబ్లీలో అడుగు పెట్టనివ్వమంటారా? అంత మగోళ్ళ. ఇప్పుడు ఏమయ్యా? కాలు వెంట్రుకలు కూడా పీక్కోమన్నారు సార్. వీళ్ళు పీక్కోవాలా? వీళ్ళుండి గోళ్ళు చేసుకోవాలి. ఇలా భార్యలే ఇలా తిడుతుంటారు. ఇలా భార్యలు ఇంట్లో భార్యలే మీరు ఎందుకు అంత విమర్శించారు, ఎందుకు ఈ కర్మ అని చెప్పి తిడుతుంటారు. ముందు వాళ్ళకి సమాధానం చెప్పుకోండి ప్రజలకి. తర్వాత వాళ్ళు ఎక్కడున్నారు? సింహాసనం మీద కూర్చొని ఉన్నారు ఆ ఇద్దరు. లేకపోతే లోకేష్ బాబు, ఆయన ఎన్ని విమర్శించారు మీరు? పప్పు అన్నారు. పప్పు నుంచి నిప్పు అయిపోయాడు ఆయన. ఆయన టచ్ చేయగలరు ఇప్పుడు? ఈ రోజున ఏంటి? వాట్ ఈస్ ద లోకేష్, వాట్ ఈస్ ద చంద్రబాబు, వాట్ ఈస్ ద పవన్ కళ్యాణ్? ఈ ముగ్గురు మోడీ గారి పక్కన ఉన్నారు. అంటే మీరు ఎప్పుడు కూడా ఏంటంటే ఒక్కటే అండి, స్థానాలు, మనిషి నేను అనే అహం అనేది ఎప్పుడైతే వస్తుందో పతనం స్టార్ట్ అయినట్టే. నువ్వు ప్రజలకు దగ్గర అయితే నిన్ను ప్రజలు స్వీకరిస్తారు.
నువ్వు చెప్పిన మాటలు వింటారు. అది చరిత్రలో మనం చూసాం. ఎంతమంది ప్రభుత్వాలు రాలా, ఎంతమంది బ్రిటిష్ వాళ్ళకి ముందు మొఘళ్ళు వచ్చారు, బాబర్లు వచ్చారు, ఖిల్జీలు వచ్చారు, రకరకాల వాళ్ళు వచ్చారు. ఎవరు వచ్చారు? ప్రభుత్వ పాలన ప్రజానందికం ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు తప్పితే నియంత్రిత పోకడలు ఉంటే ఇలానే చేర్చుకుంటారు. ఓకే. సో సార్, ఫైనల్గా మనకి ఇప్పుడు పోలవరం గురించి ఎన్నో సంవత్సరాల వెయిట్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు పోలవరం వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. అలాగే ఐటీకి సంబంధించి లోకేష్ గారు, ఆయన ఐటీ మినిస్టర్ కాబట్టి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, అటు ఫారెన్లో చదువుకొని వచ్చిన వ్యక్తి, ఆయనకి నాలెడ్జ్ ఉంటుంది. ఐటీ రంగంలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగే దేవస్థానాలకు సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. ఈ మార్పులను జరుగుతాయి అనుకుంటున్నారు సార్? డెఫినెట్గా ఈ 3 పాయింట్లో ఫస్ట్ పాయింట్ మీరు అడిగింది పోలవరం ఆంధ్రుల జీవనాడి. అంటే లక్షల ఎకరాలకి నీటి అవకాశం కల్పించవచ్చు. ఆ సముద్రంలో నీరు పోకుండా పోలవరాన్ని అడ్డుకట్టేయగలిగితే లక్షలాది ఎకరాల్లో అప్ టు ప్రకాశం జిల్లా వరకు, ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అందరికీ బెనిఫిట్ అయింది. ప్రజలకి మేలు జరిగింది, రైతులకి ముఖ్యంగా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అది గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. 2022 పూర్తి చేస్తున్నారు, ఏం లేదు. 2 మంత్రులు మారారు, 2 మంత్రులు పోయారు. ఇప్పుడు మంచి సమర్థవంతులు నిమ్మల రామారెడ్డి గారు శాఖ చెప్పారు, సమర్థుడు. ఈయన కూడా ప్రతి నెల ఒకసారి విజిట్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి హోదాగా. తీసుకునే ముందు తిరుమల వెళ్ళొచ్చాడు. ఆ తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎంత సంస్కరణలు చేస్తున్నాడో మనకు తెలుస్తుంది. రేపు మాపు పోలవరం విజిట్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. విత్ ఇన్ 2 ఇయర్స్లో పోలవరం పూర్తి చేస్తానని మాట ఇచ్చారు. డెఫినెట్గా పూర్తి చేస్తారు. ఆంధ్రుల కోరికని జగన్మోహన్ రెడ్డి గారు తీర్చలేకపోయినా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీరుస్తారు, నో డౌట్. రెండోది, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ చాలా తక్కువ అంచనా వేశారు. అతనికి ఐటీ మీద ఉన్న అవగాహన చాలా తెలియంది. నేను నాకు దగ్గరగా చూశాను కాబట్టి తెలుసు. చాలా తక్కువగా అతన్ని పప్పు అని చెప్పి ఎంత విమర్శించారు. అతను బాడీ షేమ్ చేశారు కదా. అతను ఈరోజు ఏంటి, ఒక యువగలం ద్వారా ప్రజల్లో చచ్చిపోయాడు. దానితోడు పవన్ కళ్యాణ్ ఒక అన్నగా చేతులందించాడు. చూడండి, అంతమంది లక్షలాది మంది సమక్షంలో మోడీ గారు ఉన్నప్పుడు మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి కాళ్ళకి నమస్కారం చెప్పతుంటే వద్దొద్దన్నా కానీ లేదు, మీరు మాకు ఇచ్చిన ఇది భరోసా అని చెప్పి ఒక సోదర భవంతో నమస్కారం చేశారు. సార్, మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నాను కదా. యాక్చువల్లీ ఎప్పుడైతే కూటమి ఫామ్ అయిందో వీళ్ళిద్దరికే లొల్లులు ఎక్కువైతే అన్నారు. కానీ ఇద్దరు బ్రదర్స్ ఏమో, ఓన్ బ్రదర్స్ ఏమో అన్నట్టు ఉన్నారు ప్రజెంట్. డెఫినెట్గా ఆయన కూడా తెలుసుకున్నాడు వాట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ అనేది. ఈరోజు పవన్ కళ్యాణ్ లేకపోతే మా పరిస్థితి ఏంటి, మా పార్టీ ఏంటి అనేది తెలుసుకున్నారు కాబట్టి కలిసిపోయారు ఫ్యామిలీగా. వాళ్ళకి ఒక ఆక్సిజన్ అందించాడండి. అందుకని ఆయన కాళ్ళకి దండం పెట్టాడు. లేకపోతే ఇంకొకరు ఎవరు రూమ్లో పోయి సార్ మీరు చేసిన కృషి అని పెట్టవచ్చు. ప్రజల మధ్య పెడుతున్నాడంటే ప్రజలకి ఎటువంటి సంకేతం అంటే మేము ఒకటి వీఆర్ ఫ్యామిలీ అనే భావన లోకేష్ కలిగించాడు. లోకేష్ పరిపాలన ఎలా ఉంటుందో, తనకి ఐటీ మీద స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అతి కొద్ది మంది మాత్రమే ఉంటుంది ఆ యూనివర్సిటీలో చదువుకునే అవకాశం. అతను డెఫినెట్గా ఐటీలో సంస్కరణలు తీసుకొస్తాడు. చెన్నైలో మనకు తెలిస్తే 2000 ఐటీ కంపెనీలు ఉన్నాయి. బెంగళూరులో 3000 ఐటీ కంపెనీలు ఉన్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో మన హైదరాబాద్లో 2000 ఐటీ కంపెనీలు ఉంటాయి. 2000 ఉన్నాయి సార్. ఇది ఎక్కువ మంది ప్రజలు ఎక్కడికో వచ్చి ఉద్యోగాలు చేసుకుంటారు. ఆంధ్ర నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చారు. మరి ఆంధ్రాలో పట్టుమని 10 ఐటీ కంపెనీలు కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురాలేకపోయాడు? మొత్తం ఐటీ మీద దృష్టి పెడతారు. వందలాది కంపెనీలు తీసుకొచ్చే బాధ్యత లోకేష్ గారు తీసుకుంటారు. లోకేష్ గారి పరిపాలన మీద ఏంటి, వయసులో చిన్నోడే కానీ అనేక అవమానాలు పడ్డాడు. వాళ్ళ నాన్న జైల్లో వేసినప్పుడు ఢిల్లీ నుంచి గల్లీ దాకా తిరిగాడు. ఆ తిరిగినప్పుడు ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒక్కడే ఆదుకున్నాడు. ఎవ్వరు చంద్రబాబు నాయుడు ఎవరు బెనిఫిట్ పొందిన వాళ్ళు కాపాడలేపారు. ప్రతి దానికి కూడా ఎవ్రీథింగ్ దగ్గర ఉండి ఒక ఫ్యామిలీ మెంబర్లాగా పవన్ కళ్యాణ్ కాపాడాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక ఫ్యామిలీ అయిపోయారు, ఒక కుటుంబ వ్యవస్థలాగా అయిపోయింది. కాబట్టి లోకేష్ మెచ్యూరిటీని ఎవరైతే విమర్శించారో పప్పు నుంచి ఈ రోజున నిప్పులాగా తయారాడు. ఆ విమర్శించిన వాదులంతా మనం తప్పు చేసిన భావన వాళ్ళు కలిగేటట్టు చేశాడు. అద్వితీయ నాయకుడిగా లోకేష్ గారు ఎవరు చెబుతారు, నో డౌట్ అట్ ఆల్. ఇకపోతే మీరు మూడో ప్రశ్న, హిందూ సనాతన సాంప్రదాయాన్ని గౌరవించాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఏమో 165 దేవాలయాల మీద దాడులు జరిగినాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎవరు హిందూస్ లేరు సార్, అది బిగ్గెస్ట్ ఫాల్ట్. దాంతో పాటుగా అంతర్వేదిలో రథం తగలబెట్టారు. రాముల వారి విగ్రహం కూడా మెడకు వచ్చారు. చివరికి నీకు కొండలు తిరుమల కొండల మీద కూడా మనం చూసాం గంజాయి ఆనవాలు, రెడ్ శాండిల్ స్మగ్లింగ్. అటువంటి కొండలను కూడా అపవిత్రం చేశారంటే వీళ్ళు ఏ విధంగా, ఏ రోజన్నా హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించాలనుకునే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియానిటీ తీసుకున్నాడు. ఓకే గుడ్, నీ ఇష్టం అది. ఏ రోజైనా మీతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి పాటు వాళ్ళ శ్రీమతి గారు భారతి గారిని తీసుకొని పొట్టు వస్త్రాలు ఏ రోజైనా సమర్పించాడా బ్రహ్మోత్సవాల్లో? ఒక్కసారైనా మీరు చూసారా? అదేవిధంగా భద్రాచలం రాముల వారి గుడికి వెళ్ళినా ఎప్పుడైనా పట్టు వస్త్రాలు సమర్పించారా వీళ్ళు? మరి హిందూ సనాతన సంప్రదాయం
ఒక పెళ్ళే చేసుకోవాలి, 4 సంవత్సరాలకు ఒకసారి మారుస్తాడు, కారును మార్చినట్టు అని చెప్పి అనేటప్పుడు నువ్వేంటి అనేది ఆలోచించుకోవాలి. అదే ఫస్ట్ మీరు మనం ఈరోజు మనం చూసుకోవాలి. చూసుకోవాలి కదా. మీరు చివరిలో రాజకీయ మళ్ళా ముఖ్యమంత్రి కావాలని రాజశ్యామల యాగం చేశాడు ఒక వారం రోజులు తాడేపల్లి ప్యాలెస్లో. మరి ఎందుకు రాజశ్యామల యాగం చేసిన నీకు రాజ్యం రాలా? కాబట్టి మనం ఏం మాట్లాడినంటే డిగ్నిఫైగా మాట్లాడాలి. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, రైట్ టు ఫ్రీడమ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం నీకు భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. నోరుంది కానీ ఊరి మీద పడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలకు తీసుకోవాలా. పరిపాలన మీద దృష్టి పెట్టమన్నారు, మీరు చేయలేదు కాబట్టి మీకు ఈరోజు ప్రతిపక్ష హోదాలో లేకుండా చేశారు. కాబట్టి మీరు మీ పార్టీ సస్టైన్ అవుతుందా అనేది కూడా డౌటే ఉంది. ఇప్పుడు రేపు కాంగ్రెస్కి అవకాశం ఉంది, షర్మిల రూపంలో ఉంది. మరి కాంగ్రెస్లో ఈయన వెళ్ళాలనుకుంటున్నారు, కాంగ్రెస్లో వెళ్తే ఆమె అసలు ఒప్పుకోదు. మరి ఈ పరిస్థితి ఏందనేది క్వశ్చన్ మార్క్. కాబట్టి రాజకీయాల్లో ఏంటంటే హోందాగా ఉండాలి. హోందాగా ఉన్నప్పటికీ ఉంటే ఎలా సక్సెస్ అవుతాం అనే దానికి నిలువెత్తు నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు. ఓకే సార్, ఓవరాల్గా మనకి అటు ఇండియా మొత్తానికే కాదు వరల్డ్ మొత్తానికి ఇన్ కేస్ మన ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి లైఫ్ స్టోరీ ఇన్ ఏపీ ఒక లెసన్ సార్ పొలిటికల్ లీడర్స్కి. నువ్వు చెయ్యకపోతే, నువ్వు అగాధం పైసలు ఇస్తే సరిపోదు, నువ్వు ప్రభుత్వంలో నువ్వు మంచి పనులు చేయాలా, ఉద్యోగాలు తీసుకురావాలా, మార్పు చేయాలా, అయితేనే నీకు నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది అని చెప్పడానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆయన. కేస్ స్టడీ నిజమే, కేస్ స్టడీ చేయొచ్చు దీని మీద. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలి, మీరు బటన్ నొక్కేం పథకాలు లక్షల కోట్లు ఇచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం దిగేటప్పుడు 2.5 లక్షల కోట్లు అప్పు ఉంది, ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పు ఉంది. ఎవరు తీర్చాలా? మీ తల మీద, నా తల మీద, పుట్టబోయే బిడ్డ తల మీద అప్పు 1.5 లక్షలు ఉంది. ఎవరు తీర్చాలా? మీరు ఏం చేశారు? మీకు ఇంత మ్యాండేటరీ ఇస్తే మీరు వాగ్దానాలు చేశారు, ఎందుకు చేయలేకపోయారు? అంటే ఫ్రీగా తాయిలాలు ఇచ్చారంటే మీ సొంత కంపెనీ నుంచే వీళ్ళ ప్రజల డబ్బే ఇచ్చారు. అంటే అభివృద్ధి సంక్షేమాన్ని గాడిన పెట్టినప్పుడే సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 కళ్ళు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు మోటో ఏంటి? అభివృద్ధి, సంక్షేమం. నువ్వు సంక్షేమం అనే పథకాలు ఇచ్చావు, బటన్ నొక్కావు, రోడ్లు విస్మరించావు, 10,000 మంది రోడ్డు ప్రమాదాలు చనిపోయారు. మద్యం దశల వారి మద్య నిషేధం అన్నావు, కల్తీ మద్యం, దాంట్లో అక్రమాలు, అది అయిపోయింది. చివరికి జాబ్ క్యాలెండర్ చేయలేకపోయావు, స్పెషల్ స్టేటస్ తేలేకపోయావు. ఇన్ని తేనప్పుడు, నీకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడు, నీకు సంక్షేమ మాటను బటన్ నొక్కితే ఏ విధంగా నీకు వేసారు ఇప్పుడు? అంటే అభివృద్ధి కనపడాలా. అభివృద్ధి కనపడినప్పుడే ఇది మీరు చెప్పినట్టు నిజంగా ఏ ఆలోచనతో అన్నారో తెలియదు కానీ ఒక ఔత్సాహికులు పిహెచ్డీ చేసే వాళ్ళకి ఒక కేస్ స్టడీ లాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పతనమైన తీరు ఒక ఎగ్జాంపుల్గా డెఫినెట్గా మనకి కనపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.